గాడిద కష్టం కన్నా నెమలి నాట్యానికే విలువెక్కువని, పిల్లలకి రెగ్యులర్‌గా చేసే రైస్‌లు, కర్రీస్ కంటే గూడా ఇలా ఏదైనా వెరైటీగా రైస్‌లు చేసి పెడితే ఇష్టంగా తింటారు కాబట్టి, ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మెయిన్‌గా ఈ రైస్‌లోకి అప్పడంతో కలుపుకొని తిన్నారంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. ఫస్ట్ రోట్లోకి కారానికి తగినన్ని పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, మిరియాలు, అలాగే కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు వేసుకొని కచ్చా పచ్చా దంచుకొని పక్కకు పెట్టేసుకొని, స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక పోపు వేసుకొని, పోపు ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నుల్లిపాయలు కొన్ని వేసేసి, అందులో ముందుగా మనం దంచి పెట్టుకున్న మసాలాని కూడా వేసేసుకొని, అందులో ఉప్పు, పసుపు వేసి అదంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని, ఒక టొమాటోని ప్యూరీలా చేసుకొని వేసుకొని, అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత 2 స్పూన్ల సాంబార్ పౌడర్ వేసేసుకొని, ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని, ముందుగా వండి పెట్టుకున్న అన్నం వేసేసి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.